నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ర్యాంపు పథకంలో భాగంగా అలీవ్ సంస్థ మహిళలకు ఉచిత శిక్షణ, నైపుణ్య సాధన, సమృద్ధి కార్యక్రమాన్ని భూపాల్పల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ ప్రతిభను మెరుగుపరుచుకొని కుటుంబ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడంతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. శిక్షణ అనంతరం మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గూజోటి కృష్ణయ్య, స్థానిక సర్పంచ్ వారణాసి మౌనిక, అంజీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరును బట్టి ట్రైనింగ్ ఇస్తాంటారు. భార్య భర్తలపై ఆడ మేము బతుకుతామంటే ఉద్యోగ అవకాశం కూడా కల్పించేటువంటి కార్యక్రమం టెక్స్టైల్ పార్క్ ముఖ్యమంత్రి గారు ఈశ్వర మండలంలో ఓపెన్ చేయడం జరిగింది. కొద్ది దూరం ఉంటుంది మనకు, అది వీలైతుందో కాదు. మీరు ఆలోచించుకున్న వాళ్ళకు పోయేటట్టుంటే మనము అది 100 మంది కానీ 200 మంది అయినా 300 మంది అయినా పంపించే ఏర్పాటు మేము చేస్తాం. కనుక దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ట్రైనింగ్ పొందండి. ట్రైనింగ్ పొందిన వాళ్ళకు నేనే స్వయంగా మాట్లాడేసి స్వీట్ మిషన్స్ ఏర్పాటు చేస్తాను. స్వీట్ మిషన్స్ ద్వారా మీరు ఒక సంఘానికి ఇస్తారు. అది ఏం సంఘము, ఇది ఇండివిజువల్ ట్రైనింగా లేకపోతే మీరు డాక్రా గ్రూపా, ఇది 30 మందిని ఎట్లా తీసుకున్నారు, ఇంకెన్ని గ్రూపులుగా ఇస్తారు, ఇండివిజువల్గా తీసుకున్నారు. కనుక సరే ఇండివిజువల్ అయినా మేము ఆ స్వీట్ మిషన్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మన దగ్గర కొన్ని మిషన్స్ ఉన్నాయి, మీ ట్రైనింగ్ పొందండి. పొందిన వాళ్ళకు స్వింగ్ మిషన్స్ ఇచ్చే ఏర్పాటు మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ దాని ఇంట్రెస్ట్గా దీని సబ్జెక్టుగా అందరూ కూడా మహిళా సోదరులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళా సంఘాలకు స్వింగ్ మిషన్స్ ఇవ్వడం, స్వింగ్ మిషన్స్ ద్వారా ఇంకా డైరీ డెవలప్మెంట్ కూడా మీరు పాల కేంద్రం పెడతారంటే డైరీ డెవలప్మెంట్ కూడా ఒక సొసైటీ ద్వారా ఏర్పాటు చేసి ఒక గోరుకొత్తపల్లి రేగొండ ఒక సొసైటీగా ఏర్పాటు కానీ ఇక్కడ మండల సమైక్య అధ్యక్షులు ఇక్కడ అక్కడ కోఆర్డినేట్ అయ్యి మీరు మండల ఒక సొసైటీగా ఏర్పాటు చేయండి. అది ఇప్పిస్తారు. కింద కూడా డైరీ డెవలప్మెంట్ కూడా గేదెలను మీకు బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తారు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ చేసుకోవాలి. అదొక భాగం. ఈ స్వింగ్ మిషన్స్ కూడా ట్రైనింగ్ పొంది మీరు టెక్స్టైల్ పార్కులో కూడా ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ఉంటే మీరు ఈ శిక్షణ పొందిన వాళ్ళు కూడా స్వింగ్ మిషన్స్ ప్రభుత్వ పరంగా కానీ మేము ఏదో ఒక ఏర్పాటు చేస్తాం. అది తీసుకుంటే మీకు స్కూల్ డ్రెస్సులు కూడా ఏదైతే కుట్టడానికి మీకు ఏది సమ్మర్ హాలిడేస్లలో మీకు కుట్టడానికి కూడా వీలు కల్పించేటువంటి కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మహిళా సంఘాలకే ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాల ద్వారానే మీరు ఇది ఏర్పాటు చేసుకుంటే బాగుండేది. మహిళా సంఘంగా ఏర్పాటు 30 మంది వచ్చారు. మీరు 60 మంది 90 మంది ముఖ్యమంత్రులలో డ్రెస్ కాంట్రాక్ట్ కూడా మీకు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అనేక రకాలుగా మీ సేవా సెంటర్లు, బస్సులు, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీలు, మీరు ఎక్కడ రద్దీ రేగుండల కూడా రద్దీ ఉన్నది, ఒక మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేయమంటే చేస్తారు. ఇప్పుడు బస్ స్టాండ్ కూడా స్టార్ట్ కాబోతున్నది. ఇవన్నీ మంది ఉన్న కూడలిలో అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఇది స్వింగ్ మిషన్ ట్రైనింగ్ సరే స్వచ్ఛత ఈ 15 రోజుల కార్యక్రమంలో శ్రద్ధగా విని మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ పేరుపైన కోరుతున్నాను. ఒకవేళ ఈ 15 రోజుల కార్యక్రమంలో ఏమైనా తక్కువ ఎక్కువ లేకపోతే ఇంకో 15 రోజుల్లో లేదా ఇంకో వారం రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం పొడిగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమంలో భాగంగా అలీం సంస్థ వారు మనకు ఒక మధ్యాహ్నం భోజనము ప్లస్ ఈవినింగ్ 4 గంటలకి టీ స్నాక్స్, బిస్కెట్ కానీ చాయ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచినీళ్ళు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకు ట్రైనింగ్కి కావాల్సిన మెటీరియల్ కూడా వాళ్ళే ఇస్తారు. ఈ 15 రోజుల కాలంలో శ్రద్ధగా విని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని అనిపిస్తుంది. 5 minutes 10 minutes వినండి, తర్వాత మేము మాట్లాడతాం. ఓకే, ఈనాటి సమావేశానికి మనకు జిల్లా కార్యాలయం నుండి ముందుగా హలో అంటారు.
సంవత్సరంలో కానీ లేక ఇంకో 2 సంవత్సరాల్లో కానీ మనకు కూడా ఇక్కడ ఒక అపారెల్ పార్క్ అనేది ఏర్పాటు చేయబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం సార్ చెప్పారు. అలాగా ఒకవేళ అపారెల్ పార్క్ లాంటిది మనకి ఏర్పాటు చేస్తే మన గ్రామంలో మనము ఉద్యోగం సంపాదించుకొని మన గ్రామంలో మనము సంతోషంగా సుఖంగా ఉండి మన కుటుంబ ఆర్థిక వ్యవస్థను పెంపొందించు